హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నడిచేడిని. ఈరోజు నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏమిటంటే, నిన్నైతే గుంటూరు మిర్చి యార్డ్లో రైతు సోదరులు రోడ్డెక్కారు. అంటే రేటు తక్కువ పడుతుంది అంటే 4,000 నుంచి 10,000 11,000 లోపే రేటు పడుతుండేసరికి ఆ రేటు రైతులకి గిట్టుబాటు కాక అయితే రైతు సోదరులు నిన్న మిర్చి యార్డ్ కాడ రోడ్డు ఎక్కడం అయితే జరిగింది. రోడ్డెక్కి మిర్చి బస్తాని కోసి ఆ కాయలన్నీ రోడ్డు మీద పోసి బైఠాయించడం, కూర్చోవడం, గోల చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఈరోజైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు రైతు సోదరులారా, పూర్తిగా చూడండి. మీకు గనక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ రేటు పట్టడానికి అసలు కారణం ఏంటి, ఇలా రేట్లు ఉండడానికి అసలు పరిస్థితి ఏమిటి అని అయితే మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడైతే మొన్నటిదాకా ఒక వారం రోజుల క్రితం వరకు కూడా మిర్చి రేట్లు 13,000 14,000, కొన్ని రకాలు 14,000 దాకా, కొన్ని రకాలు 13,000 12,500 అట్లా ఉన్నాయి. ఇప్పుడైతే 10,000 10,500 అలాగే పడుతున్నాయి. 11,000 లోపే. 11,000 అయితే ఇంకా సుపీరియర్ క్వాలిటీ మంచిగా అయితే పడుతున్నాయి. లేదు మీడియం బెస్ట్ అయితే 9,000 8,000, లెఫ్ట్లు అయితే 5,000 కానించి అలా ఉన్నాయి. అయితే రేట్లు తగ్గడానికి కారణం ఏంటంటే, ఇప్పుడైతే కాయలు ఎక్కువగా లెఫ్ట్ కాయలు వస్తున్నాయి. అంటే రెండో కోత కాయలు వస్తున్నాయి. తొలి కోత కాయలు ఆల్మోస్ట్ దాదాపుగా 99% అయిపోయినాయి. ఇంకా రెండో కోత కాయలు, మూడో కోత కాయలు అలా సన్నగా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే మిర్చి రేటు తగ్గింది. అయితే గతంలో అయితే ఇలా రేట్లు లేవు. ఈ సంవత్సరం ఇలా మరీ ఘోరంగా పడిపోవడం అయితే జరిగింది. ఇలా పడిపోవడానికి కారణం ఏంటి అంటే, ఒకటి రైతు సోదరులారా, దిగుబడులు ఎక్కువ వచ్చాయి. 2 గత సంవత్సరం దిగుబడులు ఎక్కువ వచ్చి ఏసీలో పెట్టి అవి అమ్మక సగం ఏసీలోనే ఉన్నాయి. మళ్ళా ఈ సంవత్సరం కొత్తగా కాయలు కూడా ఇంకా ఎక్కువ వస్తున్నాయి. అదొకటి. రెండోది ఏంటంటే, ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల ఈ 2 కారణాల చేత అయితే రేటు తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మిర్చి రేటు పెరగడానికి, తగ్గడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి అధికంగా దిగుబడులు రావటం, 2 ఎక్స్పోర్ట్ లేకపోవటం. ఈ 2 కారణాల చేతనే రేటు పెరిగినా తగ్గినా ఈ 2 కారణాలే ఉంటుంది. ఎక్స్పోర్ట్ కనుక ఉంటే అధిక దిగుబడులు వచ్చినా రేటు అమాంతం పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే దిగుబడులు విస్తీర్ణం తక్కువ ఉండి దిగుబడులు తక్కువైనప్పుడు మిర్చి అవసరం కనుక ఎక్కువ ఉంటే రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. గత సంవత్సరం నుంచి కనుక చూసుకుంటే, మనం 2024 మార్చి నుంచి కనుక చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా మిర్చి రేటు పెరగలేదు. 2024 మార్చికి ముందైతే దగ్గరగా 18,000 నుంచి 25,000 30,000 వరకు ఉంది. కానీ 2024 మార్చి నుంచి ఎప్పటికైతే మిర్చి రేటు 11,000 అంటే 6,000 నుంచి 11,000 లోపే ఉంది మార్కెట్. ఎక్కడా పెరగల. అయితే ఎందుకు పెరగలేదు అంటే, గత సంవత్సరం 2024లో దగ్గరగా 2 కోట్ల బస్తాలైతే మిర్చి బస్తాలైతే ఏసీకి ఎక్కడం జరిగింది. వాటిల్లో దగ్గరగా ఇంకా 70 లక్షలు 80 లక్షలు ఉన్నాయి. అంటే 1,20,00,000 1,30,00,000 బస్తాలే సేల్ అయినాయి. ఇంకా 70 లక్షలు 80 లక్షల బస్తాలు సుమారుగా ఏసీలోనే నిల్వ ఉన్నాయి. అవి కాకుండా ఈ సంవత్సరం అసలు గత సంవత్సరం దెబ్బకే మిర్చి రేట్లు పడిపోయాయని ఈ సంవత్సరం తగ్గించారు. విస్తీర్ణం తగ్గించా ఇప్పుడు మరీ దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి. మొన్న జనవరి నెల వరకు కూడా ఎకరానికి 20 లోపు వస్తాయేమో అనేసి అనుకున్నారు. కానీ కొన్ని రకాలు 25, 30, 40 కూడా వస్తున్నాయి. దిగుబడులు అయితే దగ్గరగా 40 క్వింటాల వరకు రావడం జరుగుతుంది. దాని కారణంగా అంటే 40 క్వింటాలు అన్ని రకాలు రావట్లేదు, కొన్ని రకాలు మాత్రమే వస్తున్నాయి. అయితే ఆల్మోస్ట్ 90% అన్ని రకాలు 25, 30 వస్తున్నాయి. కొన్ని రకాలే 40 దాకా వచ్చాయి. విస్తీర్ణం తగ్గిన దిగుబడులు పెరగడం వల్ల గత సంవత్సరం లాగానే మళ్ళీ 2 కోట్ల బస్తాలు పైనే వచ్చే అవకాశం ఉంది. దాని కారణంగా ఏంటంటే, వ్యాపారస్తులు కూడా రేటు పెరిగిద్దో పెరగదో అనే భయంతో మిరపకాయలు కొనడానికి కూడా భయపడుతున్నారు. అటు పక్క ఎక్స్పోర్ట్ అంత మాత్రమే ఉంది, దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ ఏసీలు కూడా నిండుతాయి. మళ్ళీ మనం కాయలు కొంటే ఇబ్బంది అయిద్దేమో అనే ఉద్దేశంతో వ్యాపారస్తులు కూడా భయపడుతున్నారు వ్యాపారం చేయడానికి. సంవత్సరం నుంచి రేటు పెరగలేదు, మళ్ళీ అలాగే అదే స్థాయిలో బస్తాలు వస్తున్నాయి. ఇప్పుడు కనుక మనం కొన్ని ఏసీలో కనుక పెడితే వ్యాపారస్తులు కూడా దండగొత్తది అనే ఉద్దేశంతో
కొనడం ఆపేశారు. వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో వ్యాపారం చేయట్లేదు కాబట్టి, వాళ్ళు వ్యాపారం తగ్గించుకున్నారు కాబట్టి, రేట్లు కూడా పడిపోవడం ఒక కారణం అని అయితే మనం చెప్పుకోవాలి. అయితే మళ్ళీ మనకి పాత రేట్లు చూడాలన్నా, దానికి ఒకటే మార్గం నాకు తెలిసినంత వరకు నా ఆలోచన. మళ్ళీ మనం పాత రేట్లు చూడాలి అంటే, రైతు సోదరులు కొద్దిగా విస్తీర్ణం తగ్గించుకోవాలి. మిరప తోట విస్తీర్ణం గనక తగ్గించుకుంటే, మరలా రేటు పెరగడానికి అవకాశం ఉందనేసి నాకనిపిస్తుంది. మనం కొన్ని రంగాలు గనక చూసుకుంటే, ఆక్వా రంగం గనక చూసుకుంటే, రొయ్యల పెంపకాలు ఇలాంటి ఆక్వా రంగం గనక చూసుకుంటే, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి గనక చూసుకుంటే, ఆక్వా రంగంలో రేట్లు పడిపోయాయనేసి దండగొస్తుందనేసి అయితే వాళ్ళు క్రాప్ హాలిడే ప్రకటించారు ఆక్వా రంగం వాళ్ళు. అలాగే మన మిర్చి పండించే రైతు సోదరులు కూడా అంటే నేను క్రాప్ హాలిడే ప్రకటించండి అని నేను చెప్పట్లేదు. మిరదాట విపరీతంగా వేయండి అని నేను చెప్పట్లేదు. కాకపోతే మనం వేసే పంట విస్తీర్ణం తగ్గించుకొని మనం గనక 10 ఎకరాలు వేసుకుందాం అనుకుంటే, ఆ 10 ఎకరాలు మిరదాట కాకుండా దాని ప్లేస్‌లో 2 ఎకరాలు, 2.5 ఎకరాలు, 3 ఎకరాలు అలా వేసుకొని మిగతా 7 ఎకరాలు మనం ఇతర పంటలు గనక వేసుకుంటే అప్పుడేమైతుందంటే విస్తీర్ణం తగ్గుతుంది. దిగుబడులు అంతంత మాత్రంగానే వస్తాయి కాబట్టి ఇప్పుడు మిరపకాయలు గనక ఏసీలో పెట్టుకున్నోళ్ళకి రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ పంట గనక పండితే వాళ్ళకి రేపు అంటే ఇప్పుడు 2025 కదా ఇది. అంటే రేపు జూన్ నెలలో గనక మనం విస్తీర్ణం గనక తగ్గించుకుంటే రేపు 2026లో పంట దిగుబడులొస్తాయి గదా! అప్పుడు రేటు పెరగడానికి అవకాశం అయితే ఉందనేసి మనం ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. రైతు సోదరులారా మీరు విన్నారు గదా! ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా మిర్చి పంటలో దండగలొస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలని మీరు దండగొచ్చే పంటేస్తారు? మీకు మిర్చి పంట మీద గనక ఆసక్తి గనక ఇంట్రెస్ట్ గనుకుంటే ఎక్కువ విస్తీర్ణం వేయకుండా తక్కువ విస్తీర్ణం వేసుకొని మిగతా పంటలు గనక వేసుకుంటే మిగతా పంటల్లో కూడా లాభాలు బాగానే వస్తున్నాయి. కాబట్టి మీరు మిర్చి విస్తీర్ణాన్ని గనక ఈ సంవత్సరం గనక తగ్గించుకుంటే ఇప్పుడు 2025 రేపు జూన్‌లో గనక మీరు మిర్చి పంట విస్తీర్ణం గనక తగ్గించుకుంటే 26లో మీకు మంచి రేట్‌లో రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విస్తీర్ణం తగ్గినప్పుడు దిగుబడులు తగ్గుతాయి. బస్తాలు కూడా మిర్చి ఆటికి తక్కువ రావడం జరుగుతుంది కాబట్టి మనకి రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. ఇంకొకటి మన విస్తీర్ణం తగ్గించుకోగానే రేట్లు తగ్గుతాయా? పెరుగుతాయా? అనే విషయాన్నైతే ఇంకొక విషయం మనం క్లారిఫై చేసుకోవాలా. ఇంతకుముందు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి పంట అంటే గుంటూరు జిల్లాకి పేరు. అలాంటిది ఇప్పుడు గుంటూరు జిల్లానే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంట విపరీతంగా పండిస్తున్నారు. దానికి తోడు మన పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో బాగా పండిస్తున్నారు. అలాగే మధ్యప్రదేశ్‌లో బాగా పండిస్తున్నారు. ఇటు తమిళనాడుకెళ్ళి చూసుకున్నా, ఎటువైపు చూసుకున్నా గాని ఎంతో కొంత అంటే తమిళనాడులో పూర్తిగా అంతేం కాదు. కొంతవరకు ఎంతో కొంత విస్తీర్ణం అయితే పెరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో. మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లో. అలాగే ఇదే కాకుండా మన పక్క దేశమైన చైనాలో కూడా మిర్చి పంట పండిస్తున్నారు. అది. ఎందుకంటే గతంలో మన గుంటూరు జిల్లాలోనే పండించేవాళ్ళు. ఇప్పుడు గుంటూరు జిల్లాయే కాదు, మన రాష్ట్రంలో మిగతా జిల్లాలలో పండిస్తున్నారు. అలాగే మన దేశంలో మిగతా 4, 5 రాష్ట్రాలలో కూడా మిర్చి పంట పండిస్తున్నారు. వీటికి తోడు పక్క దేశాలైన పాకిస్తాను, బంగ్లాదేశ్, చైనా ఇలాంటి దేశాలు కూడా మిర్చి పంట పండిస్తున్నాయి. మనకంటే కూడా చైనా ఇంకా అడ్వాన్స్డ్‌గా ఉంటుంది. మనకంటే కూడా ఇంకా ఎక్కువ దిగుబడులొచ్చే కొత్త రకాలు వాళ్ళు కనిపెట్టడం జరుగుతుంది. దాని కారణంగా ఏందంటే మనం పండించిన పంట ఇతర దేశాల్లోకి ఎక్స్‌పోర్ట్ పోవట్ల. ఎందుకు పోవట్లేదు అంటే మనం చెప్పుకున్న దేశాలు కూడా మిరదాట్లు పండిస్తున్నారు కాబట్టి మనది ఎక్స్‌పోర్ట్ పోవట్లేదు కాబట్టి ఈ రేట్లు. గతంలో మనం గనక చూసుకుంటే ఒక 5 సంవత్సరాలు గనక వెనక్కి చూసుకుంటే 2018 నుంచి 2024 మార్చి వరకు కూడా మిర్చి పంటలు బాగా దిగుబడులొచ్చాయి. రేట్లు కూడా బాగా ఉన్నాయి. కొన్ని రకాలుగా గనక చూసుకుంటే మనం ఎప్పుడు 18,000 నుంచి 25,000కి ఎప్పుడూ తగ్గలేదు. ఆ పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఎందుకంటే ఇతర దేశాల్లో కూడా పంటలు పండిస్తున్నారు బాగా. అందుకనే ఇతర దేశాల పంటలు బాగా పండుతున్నాయి కాబట్టి మన కాయల్ని వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసుకోవట్లేదు కాబట్టి ఈ మిర్చి రేట్ అయితే తగ్గింది. అయితే మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలా. రైతు సోదరులారా మీరు మిర్చి పంట వేసి దండగ పడుతున్నారు కాబట్టి మీరు విస్తీర్ణం తగ్గించుకొని కొద్దిగా అధిక దిగుబడులొచ్చే విత్తనాలు నాటుకోండి. మనం ఈ మాట ఇంతకుముందు చెప్పాము. మరలా చెబుతున్నాం. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే దండగలొచ్చే పంటల జోలికి వెళ్ళొద్దు. మీకు ఆసక్తిగా అనుకుంటే కొంతవరకే వేసుకోండి మిర్చి పంట. దాని ప్లేస్‌లో మిగతా రకాలు కూడా ఉన్నాయి. ఇంకా మీరు వ్యవసాయం చేయాలి అంటే. కాబట్టి రైతు సోదరులారా మీరు ఇప్పటిదాకా మనం చెప్పింది విన్నారు కదా! మీరు గనక ఏదైనా మనతో చెప్పాలనుకుంటే ఏదైనా కామెంట్ చేయండి. ఏదైనా మిర్చి రేటు భవిష్యత్తులో పెరగాలనేసి అయితే మనం కోరుకుందాం. ఎందుకంటే మిర్చి రేటు బాగుంటేనే ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంట ఎక్కువ పండిస్తారు. కాబట్టి మిర్చి పంటకి మంచి దిగుబడులతో పాటు మంచి రేటు రావాలనైతే మనం కోరుకుందాము.